everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే హాలిడేస్ అలాగే ఫెస్టివల్కి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలో సెంటెన్సెస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లేదా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా టింగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కుండపోత వర్షం. వర్షం బాగా ఎక్కువగా పడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. అయితే ఇలాంటి వర్షాన్ని ఇంగ్లీష్లో డౌన్ పోర్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఈ పండుగకి నేను అమ్మమ్మ ఇంటికి వెళ్తాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ గో టు గ్రాండ్ మాస్ హౌస్ ఫర్ దిస్ ఫెస్టివల్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఎండు చేప లేదా ఉప్పు చేపలు. వీటిని చాలామంది తింటూ ఉంటారు కదా. అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం ఇంకొక క్వశ్చన్. అదేంటంటే, నువ్వు గుడికి ఒక్కసారైనా వెళ్ళావా లేదా గుడికి ఎప్పుడైనా వెళ్ళావా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ ఆఫీస్కి వెళ్ళాలంటే బద్ధకంగా ఉంది. హాలిడేస్ తర్వాత లేదా పండుగ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలంటే ఇలాగే ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ టూ లేజీ టు గో టు ఆఫీస్. I am too lazy to go to office ఈ విధంగా చెప్తాం. అదే I am feeling too lazy to go to office అంటే ఆఫీస్కి వెళ్ళడానికి లేదా ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు చాలా లేజీగా లేదా చాలా బద్ధకంగా అనిపిస్తోంది అని. Now the first example is I took leave for a week and now I am annoyed to go to the office. I took leave for a week and now I am annoyed to go to the office అంటే నేను వారం రోజులు సెలవు తీసుకున్నాను, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు చిరాకుగా ఉంది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈస్ ఐ హ్యావ్ టు గో టు ది ఆఫీస్ నో మ్యాటర్ హౌ అనాయిడ్ ఐ యామ్. ఐ హ్యావ్ టు గో టు ది ఆఫీస్ నో మ్యాటర్ హౌ అనాయిడ్ ఐ యామ్ అంటే నాకు ఎంత చిరాకుగా ఉన్నా సరే లేదా నేను ఎంత చిరాకులో ఉన్నా సరే నేను ఆఫీస్కి వెళ్ళాల్సిందే అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ సెలవులు అయిపోయాయి, ఇక పని చేయాలి. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హాలిడేస్ ఆర్ ఓవర్ అండ్ వర్క్ ఇస్ టు బి డన్ ఆర్ వెకేషన్ ఆర్ ఓవర్ అండ్ నౌ ఐ హ్యావ్ టు వర్క్ ఇలా చెప్పచ్చు. వర్క్ ఈజ్ టు బి డన్ అంటే పని చెయ్యాలి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ సీరియస్లీ ఫ్రమ్ నౌ ఆర్ ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ సీరియస్లీ ఫ్రమ్ నౌ ఆన్ అంటే నేను ఇప్పటి నుంచి లేదా నేను ఇప్పుడు సీరియస్గా పని చేయడం మొదలు పెట్టాలి అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఇఫ్ ఐ డోంట్ వర్క్ సీరియస్లీ నౌ ఐ విల్ హ్యావ్ ట్రబుల్ ఇన్ ద ఫ్యూచర్. ఇఫ్ ఐ డోంట్ వర్క్ సీరియస్లీ నౌ ఐ విల్ హ్యావ్ ట్రబుల్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఇప్పుడు గనక నేను సీరియస్గా లేదా శ్రద్ధగా పని చేయకపోయినట్లయితే భవిష్యత్తులో నాకు ఇబ్బందులు లేదా భవిష్యత్తులో నాకు ఇబ్బందిగా ఉంటుంది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఊరి నుండి హైదరాబాద్కి వచ్చేసాను. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కేమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ మై హోమ్ టౌన్. ఐ కేమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ ఈ విధంగా చెప్తాం. సొంతూరుని ఇంగ్లీష్లో మనం హోమ్ టౌన్ అని చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ I went to my hometown for a festival a week ago. I went to my hometown for a festival a week ago అంటే వారం క్రితం నేను మా సొంతూరికి పండుగ కోసం వెళ్ళాను అని. Another example is I went to my house for the festival and met all my relatives and friends. I went to my house or home for the festival and met all my relatives and friends అంటే నేను పండుగకి మా ఊరికి లేదా మా ఇంటికి వెళ్ళి మా చుట్టాలని లేదా మా బంధువులని అలాగే నా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిశాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ సెలవుల్లో ఎక్కువగా తిన్నాను.
హాలిడేస్ లేదా పండుగలు వచ్చినప్పుడు ఎక్కువగానే తింటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఏట్ అ లాట్ డ్యూరింగ్ ద హాలిడేస్. ఐ ఏట్ అ లాట్ డ్యూరింగ్ ద హాలిడేస్ ఈ విధంగా చెప్తాం. ఐ ఏట్ అ లాట్ అంటే నేను చాలా తిన్నాను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ ఏట్ అ లాట్ ఆఫ్ స్వీట్స్ and that's why I gained 2 to 3 kgs. I ate a lot of sweets and that's why I gained 2 to 3 kgs. అంటే నేను చాలా స్వీట్లు తిన్నాను, అందుకే 2 నుండి 3 కేజీలు పెరిగాను లేదా బరువు పెరిగాను అని. ఎగ్జాంపుల్ నెంబర్ 2 is did you eat it all yourself or did you bring us some too? Did you eat it all yourself or did you bring us some too? అంటే మొత్తం నువ్వే తినేసావా లేకపోతే మా కోసం ఏమైనా తీసుకువచ్చావా అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ సెలవుల్లో బాగా రెస్ట్ తీసుకున్నాను. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ రెస్టెడ్ అ లాట్ డ్యూరింగ్ దీస్ హాలిడేస్. ఐ రెస్టెడ్ అ లాట్ డ్యూరింగ్ దీస్ హాలిడేస్ ఈ విధంగా చెప్తాం. ఐ రెస్టెడ్ అ లాట్. ఐ రెస్టెడ్ అ లాట్ అంటే నేను చాలా విశ్రాంతి తీసుకున్నాను లేదా బాగా విశ్రాంతి తీసుకున్నాను అని. Now the first example is I didn't do anything except my work so I rested a lot. Or I didn't do anything except my work so I rested a lot. అంటే నేను నా పని తప్ప ఇక ఏ పని కూడా చేయలేదు, అందుకే చాలా విశ్రాంతి తీసుకున్నాను అని. Another example is resting made me and my body feel much healthier. Resting made me and my body feel much healthier. అంటే విశ్రాంతి తీసుకోవడం వల్ల నాకు అలాగే నా బాడీకి చాలా ఆరోగ్యకరంగా లేదా ఇంకా ఎక్కువ ఆరోగ్యకరంగా ఉంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ పిల్లలు సెలవులంతా విసిగించారు. కిడ్స్ స్కూల్కి హాలిడేస్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ద కిడ్స్ పిస్డ్ మీ ఆఫ్ ఆల్ త్రూ ద హాలిడేస్ ఆర్ కిడ్స్ పిస్డ్ మీ ఆఫ్ ఆల్ త్రూ ద హాలిడేస్ ఈ విధంగా చెప్తాం. పిస్సింగ్ సమ్వన్ ఆఫ్ అంటే ఎవరినైనా విసిగించడం లేదా కోపం తెప్పించడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆఫ్టర్ ద హాలిడేస్ ఐ ఫెల్ట్ వెరీ కామ్. ఆఫ్టర్ ద హాలిడేస్ ఐ ఫెల్ట్ వెరీ కామ్ అంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ సిన్స్ దెన్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ మై వర్క్ కామ్లీ అండ్ డిలిజెంట్లీ. సిన్స్ దెన్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ మై వర్క్ కామ్లీ అండ్ డిలిజెంట్లీ అంటే అప్పటి నుంచి నేను నా పనిని శ్రద్ధగా లేదా ప్రశాంతంగా అలాగే చాలా శ్రద్ధగా చేసుకుంటున్నాను అని. డిలిజెంట్లీ అంటే కాన్సన్ట్రేటెడ్గా లేదా శ్రద్ధగా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ పండక్కి డబ్బులు ఖర్చయిపోయాయి. ఇలా కూడా జరుగుతూనే ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మనీ వాజ్ స్పెంట్ ఆన్ ద ఫెస్టివల్. మనీ వాజ్ స్పెంట్ ఆన్ ద ఫెస్టివల్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ a lot of money was spent on clothes as well as cooking supplies. Or a lot of money was spent on clothes as well as cooking. అంటే బట్టల మీద అలాగే వంట సామాగ్రి మీద చాలా డబ్బులు ఖర్చయిపోయాయి అని. a lot of money was spent అంటే చాలా డబ్బులు ఖర్చయ్యాయి అని. Now the example number 2 is that's why I have little money now. Or that is why I have little money now. అంటే అందుకే ఇప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులు మాత్రమే ఉన్నాయి అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ సెలవులు త్వరగా అయిపోయాయి. చాలామందికి ఇలా కూడా అనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ద హాలిడేస్ ఆర్ ఓవర్ క్విక్లీ. హాలిడేస్ ఆర్ ఓవర్ క్విక్లీ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ వాంటెడ్ టు గో ఆన్ ఎ టూర్ ఫర్ దసరా హాలిడేస్ బట్ టైమ్ వాజ్ నాట్ ఎనఫ్. I wanted to go on a tour for Dasara holidays but time was not enough. అంటే నేను దసరా హాలిడేస్కి టూర్కి వెళ్ళాలని అనుకున్నాను కానీ సమయం సరిపోలేదు అని. was not enough అంటే సరిపోలేదు అని. Now the example number 2 is that's why I decided to go on a tour when I was on vacation again. Or that's why I decided to go on a tour when I have holidays again. అంటే అందుకే నాకు మళ్ళీ హాలిడేస్ వచ్చినప్పుడు. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.